వేములవాడ నియోజకవర్గంలో మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొలువు తీరింది. సో ప్రజల మధ్య నుండి స్పందన ఏ రకంగా ఉంది, వెలిసాల రాజేంద్రరావు గారికి ప్రచారం చేస్తున్న టైంలో స్పందన ఏ రకంగా లభిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. సో నియోజకవర్గంలో ప్రచారం నడుపుతా ఉన్నారు, తిరుగుతా ఉన్నారు, ఎట్లా ఉంది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ రకంగా లభిస్తా ఉంది? ప్రజల నాడి కాంగ్రెస్ రావాలి, పేద ప్రజలను ఆదుకోవాలి. గతంలో గరీబీ అడ్డావు నినాదం తీసుకొచ్చి కూడు గూడు గుడ్డ నినాదం తీసుకొని వచ్చి ఓటు భూములు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇండ్లను కట్టించి బ్యాంకులను జాతీయకరణ చేసి ఏదైతే దేశంలో పేదలను ఆదుకున్నదో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పెట్టి మమ్మల్ని ముందుకు తీసుకుపోయిందో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి రావాలని చెప్పిన భావన ప్రజల్లో కల్పిస్తుంది. 4.5 మాసాల క్రితం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు నియంత్రణ పరిపాలన పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అవకాశం ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. అదేవిధంగా 10 సంవత్సరాల భాజపా వ్యతిరేక పాలనను పక్కన పెట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కోసం మరి వారి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటుంది, చేతిగుర్తుగా ఓటు వేస్తారని చెప్పని ఇక్కడ కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా వెలిసాల రాజేంద్రరావు గారు గెలుస్తారని చెప్పి భావన వ్యక్తం చేస్తా ఉన్నా. సో అభ్యర్థిని ప్రకటించిన తర్వాత 20 రోజులు మాత్రమే టైం లభించింది మీకు ప్రచారానికి. సో టైం సరిపోతుందా ప్రజలకి దగ్గరికి పోవడానికి? అంటే మేము ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని గ్రామాల్లో కూడా మా క్యాడర్, మండల్ టీం, గ్రామ టీం, నియోజకవర్గ టీం, జిల్లాకు సంబంధించిన నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం చేస్తున్నాం. 4.5 మాసాల క్రితం ప్రజల ఆశీస్సుతో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇక్కడ నేను శాసనసభ్యుడు ఏర్పడిన తర్వాత ప్రజలతో మమేకమైనాం. ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతున్నాం. త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడం కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు పరిష్కారం చేయడానికి చొరవ చూపడం కానీ, ఈ ప్రాంతంలో ఎర్ర చెరువు పటేల్ చెరువును రిజర్వ్ మార్చేయడం అంశం కానీ, కలిగొడ సూరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పం కానీ, మరిపల్లి చెరువు రిజర్వ్ మార్చడమే కానీ, ఆశిరెడ్డిపల్లె చెరువును లచ్చపేట సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోయే క్రమంలో అసెంబ్లీలో మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి మెంపించి తెలంగాణ వ్యాప్తంగా 9 ప్రాజెక్టులు మొదటి ప్రాధాన్యతలు పూర్తి చేయాలని చెప్పినటువంటి దానిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పెట్టించడం అనేది రైతులలో చర్చ జరుగుతుంది. అరే మన వాడు గెలిచిన తర్వాత మనకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పూర్తి కాబోతుందని నమ్మకం ఉంది కాబట్టి ఈసారి కాంగ్రెస్ వెంటే ఉండాలని చెప్పని రైతులు అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా విద్యాపరంగా వెనుకబడిపోయింది కాబట్టి ఈ ప్రాంతంలో అనేక విద్యాలయాల కోసం, కాలేజీ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా అన్ని రంగాలు అంటే మొదటి దశలోనే 4.5 మాసాలను మాకు ప్రభుత్వం అధికారం ఇచ్చిన తర్వాత అభివృద్ధి పరంగా అంటే అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలాగా తీసుకొని ముందుకు పోతున్నాం. సంక్షేమ రంగంలో కూడా ఆడవాళ్ళందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఏర్పడేసి, అదేవిధంగా 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని ఉచితం చేసినాం. 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్లు కాల్చుకున్న వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. గతంలో రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈ రోజు ఉచితంగా గృహాలకు ఇంటి గౌరవించిన అభివృద్ధి అంటే ఇది కదా అనేటువంటి భావన ప్రజలకు వచ్చింది. మా పేద గురించి పట్టించుకున్న పరిస్థితి గతంలో కాంగ్రెస్ కు ఉంది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కే ఉంది. కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ రావాలని చెప్పని కోరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే అంశాలు చెప్తున్నాం. 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేక పరిపాలన అందించిన నియంతృత్వ పరిపాలన అందించిన బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా గత ఎన్నికల పక్కన పెట్టిండ్రో రాష్ట్రంలో, దేశంలో కూడా 10 సంవత్సరాల వ్యతిరేక పరిపాలన అందించిన భాజపాను కూడా పక్కన పెట్టమంటున్నాం. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వని భాజపాను పక్కన పెట్టమంటున్నాం. నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తా, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా, మీరు జన్ ధన్ ఖాతా తెరవండి, దాన్ని 15 లక్షలు ఇస్తాను అడుగుతున్న గ్రామాలలో ఎక్కడ కూడా ఏ పేదవాడి ఖాతాలో 15 పైసలు కూడా పల్లెవంటుంది. అలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలని చెప్పి ప్రజలు మమ్మల్ని అడుగుతున్న పరిస్థితులు మేము వారికి నచ్చి చెప్తున్నాం. తప్పనిసరిగా ఎక్కడైతే ప్రజల 10 సంవత్సరాల పరిపాలన పక్కన పెట్టారు, దేశంలో 10 సంవత్సరాల పరిపాలన పక్కన పెడతారని చెప్పని నేను విశ్వసిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవడం ఖాయం. దేశ వ్యాప్తంగా కూడా ప్రజల మూడు మారింది. ఈ దేశంలో మనం 6-7 అంచెలలో ఎన్నికలు జరుగుతున్నాం. మొదటి దఫా ఈ దేశంలో ఎన్నికలు పూర్తి కాగానే ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉండరని చెప్పి నరేంద్ర మోడీకి అర్థమైంది. నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రి ఉన్నవాడు సైతం వ్యక్తిగత భద్రత ఏదైతే న్యూనతాభావం గురై డిప్రెషన్ పోయి ప్రెస్టేషన్ ఏం మాట్లాడారో మీరు చూశారు. ఈ రోజు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆస్తులను ఓ మతానికి అప్పగిస్తారని చెప్పండి. అసలు తండ్రి ఆస్తి కొడుకు రావాలంటే విరాసత్ ద్వారా రావాలి, లేదా రిజిస్ట్రేషన్ ద్వారా రావాలి. అట్లా వస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసించినాడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాడు. రాజ్యాంగం ఉల్లంఘన చేసే విధంగా అంటే భావోద్వేగాన్ని రేగొట్టే విధంగా మహిళల పుస్తకాలు కూడా అమ్ముతారు, బంగారం లాక్కుంటారని చెప్పి ఇంత దిగజారి మాట్లాడిన వెంటనే భారతీయ జనతా పార్టీ నైతికంగా ఓటమి ఒప్పుకున్నట్టే. ఎన్నికలకు ముందే మేము అనేక సందర్భాలు కూడా చెప్పాం. ఈ రోజు దేశంలో
అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనేక సమూల మార్పులు తీసుకొచ్చింది. అసలు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో దేశం వెనక్కిపోయింది. భావోద్వేగంతో పరిపాలన తప్ప మరొకట్లేదు. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటున్నాయి. పసిపిల్లలాగే పాలపైన GST పన్ను వేస్తున్నారు. ఇవన్నీ వీటన్నిటి కూడా ప్రజలకు విడమడి చెప్తున్నాం. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అన్నట్టు ఈ రోజు సనల గ్రామంలో ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఒకటి వచ్చిందని అడిగిన ఎవరు కూడా రాలేదంటున్నారు. మరి 20 కోట్ల ఉద్యోగాలు ఏవి? మసిబూసి మామిడికాయ చేసి ఎన్నికలప్పుడు అయితే పుల్వామా ఘటన ఏదో దేశం పోయి మేము సాధించడం విజయం అని. అంతకుముందు పాకిస్తాన్ ఓడగొట్టలేదు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనం భావోద్వేగానికి సరే ఒక ఇక్కడ కదా తెలంగాణ అంటే మొదటిసారి ఓటేసినాం భావోద్వేగంతో, రెండోసారి పెన్షన్ అంటే ఇందిరమ్మ అంటే రైతు బంధు అంటే వేసారు. తర్వాత 10 ఏళ్లకు కేసీఆర్ గారు నిజ స్వరూపం తెలుసుకొని పక్కన పెట్టినట్టే మోడీ గారిని కూడా నిజ స్వరూపం తెలుసుకున్నారు. ఈసారి ఎన్నికలు పక్కన పెడతారు. కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అన్నమాట చెప్తా ఉంది. సో ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ ప్రతి వేదిక మీద రామరాజ్యం రావాలంటే బీజేపీ కోటేయాలా అంటున్నారు. దానికి ఏ రకంగా స్పందిస్తారు? చూసినాం కదా ఈ 10 ఏళ్లలో నీకు 10 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే ఏది రామరాజ్యం అంటున్నా. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమంటున్నా. 100 రూపాయలు డీజిల్ దాటించిన, 100 రూపాయలు పెట్రోల్ దాటించిన, 180 రూపాయలు గ్యాస్ లోన్ అయింది. GST పేరిట రైతన్నలు నేతన్నలు ఇబ్బంది పెడుతున్నావు. ఏది ఎక్కడ రామరాజ్యం అంటున్నా. నీ రామరాజ్యంలో ఈ రాజన్న ఆలయానికి అన్నా పైసలు రాలేవే. ప్రసాద్ పథకంలో కేంద్ర ప్రభుత్వంలో ఒక స్కీమ్ ఉంది. ప్రసాద్ పథకంలో రాజన్న ఆలయానికి లేవు, వేములవాడ కొండగట్లు అంజన్న ఆలయానికి లేదు. అక్కడ ఆలంపూర్లో వచ్చినాయి, రామప్పకి వచ్చినాయి. సరే అక్కడ ఎందుకు ఇచ్చినది మా ప్రశ్న. కానీ వైఫల్యం కనిపిస్తుంది ఇక్కడ. ఏమంటుంటే రామరాజ్యం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉంది. ఈరోజు మేము ఉపాధి హామీ పథకానికి 100 రోజులు పెడితే ఆయన 42 రోజులు తీసేసాడు. ఈరోజు మీ ఉపాధి హామీ పథకాలు కొనసాగిస్తూ ఉంటున్నాం, 4,000 రూపాయలు కూలిస్తా ఉంటున్నాం, పెంచుతున్నాం. మేమేమో వెల్ఫేర్ ఆలోచిస్తున్నాం, సంక్షేమం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆయన దేశ సంపద అంతా నలుగురు చేతులు పెట్టాలని చూస్తున్నాడు. మేము ఈ దేశ సంపద అందరూ కూడా ఎవరి ఇస్సా ఎంత ఉందో వారికి జనగణన కుల గణన చేయాలి, వారికి ఫలం అందాలని మేము అంటున్నాం. మేమేమో ప్రజలందరికీ అందాలి ఈ దేశ సంపద అంటున్నాం. ఆయన ఈ దేశ సంపద అంతా నలుగురికి అందాలనుకుంటున్నాం. ఆ విషయం ప్రజలు చెప్పగలిగినాం. ప్రశ్నించటోడిని ఆయన భారతీయ జనతా పార్టీ రామరాజ్యంలో వాళ్ళు కోరుకుంటే రామరాజ్యాలు వాళ్ళ మీరు అన్నట్టు వాళ్ళ రామరాజ్యంలో అయితే మా జేబులు ఉండాలి లేదా జైలు ఉండాలి అనేది వాళ్ళ రామరాజ్యంలో పాలసీ. బీజేపీ వాళ్ళు మాది అట్లా కాదు. రామరాజ్యం అంటే నిజంగానే సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురవాలి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండాలి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సుఖ సంతృప్తి ఉండాలి, ప్రజా సంక్షేమం పరమావధిగా పనిచేయాలి. కానీ వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు లోక్సభలో ప్రశ్నిస్తే చిన్న కేసు పెట్టి లోక్సభలో కట్టేస్తారు. ఆయన ఇంట్లోకి వెళ్ళిపోమని నోటీసులు ఇస్తారు. 140 మంది పార్లమెంట్ సభ్యులని ఒక ఏకకాలంలో బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కలేదు. 140 మంది ఎంపీలను బహిష్కరించారు. అంటే ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని కూడా సగటు పౌరుడు గమనించిండు. కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేది కలిసి. అందుకే మొదటి దఫా ఎన్నికలు అయిపోయిన తర్వాత శ్రీరాముడు, నేను అంటున్నా శ్రీరాముడు అందరివాడు, శ్రీరాముడు ఆదర్శమూర్తి, శ్రీరాముడి రాజ్యం రావాలని చెప్పని రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు అమలు చేసినప్పుడు చాలా మంది అన్నారు ఆనాడు రాముడు రాజ్యం మళ్ళీ కనిపిస్తుంది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో మళ్ళీ ఆ పరిస్థితి ఆ పరిపాలన రాబోతుంది. ఈరోజు మేము ఒకటే ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఆయన మీరు అన్నట్టుగా రాముడిని ఎన్నికల సందర్భంలో ఏదైతే వారు మాయ మాటలు చెప్పి తీసుకుపోతుందో దానికి మేము ప్రజలకు వివరణిస్తున్నాం. అక్షంతలు వచ్చినావా అని అడుగుతున్నారు గ్రామాల్లోకి వచ్చి. అక్షంతలు ఎప్పుడు రావాలి, అక్షంతలు ఎప్పుడు ఇవ్వాలి? అయోధ్యలో శ్రీరాముడి పట్టాభిషేకం అయిన తర్వాత, లేకపోతే అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి అక్షంతలు వచ్చి మా గ్రామాల్లో పంపిణీ చేసి తల మీద వేసుకుంటే శుభం జరుగుద్ది. కానీ వాళ్ళు పంపించిన అక్షంతలు ఎప్పుడు? శ్రీరాముడి పట్టాభిషేకం లేదా శ్రీరాముడి అయోధ్యలో ప్రతిష్ట కాకంటే 15 రోజులు పంపించారు. అవును, అవి దేనికి ఉపయోగపడతాయి ఉంటున్నా. మేము విడియలు మా ఇంట్లో ఇక్కడ గోవిందస్వామి, మా ప్రాంత ప్రజల 7 గోవిందస్వామి రాజన్న ఆలయంలో మొన్న శివ కళ్యాణం అయింది, రాముడి కళ్యాణం అయింది. ఎప్పుడు ఇచ్చారు అక్షితలు? కళ్యాణం వెనక్కి ఇస్తారు. లేదు గ్రామంలో ఇల్లమ్మ తల్లి, పోషమ్మ తల్లి, లేదంటే ఆంజనేయ స్వామి, రామాలయం ఏది నిర్మించినా ప్రతిష్ట అయినాక అక్షతలు ఇచ్చి మన బ్రాహ్మణుడు మన విద్య ఆశ్రయిస్తారు. కొన్ని ఉంటే మీ భార్య పిల్లలు ఏమంటారు తప్ప వీళ్ళు అసలు పట్టాభిషేకం రాలేదు. ప్రతిష్ట కాకముందే రాముడి నుంచి దేవాన్ని భావోద్వేగానికి ప్రజలు తీసుకుపోయి ప్రయత్నం చేశారు. అది కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాస్తవమే కదా, అక్షంతలు పట్టాభిషేకం అయిన తర్వాత లేకపోతే దేవుడు ప్రతిష్ట అయినా కావాలి కదా, ముందే పంపించారు వీళ్ళ ఓట్ల కోసం అని చెప్పి ప్రజలలో చర్చ వస్తుంది. ఇది వాళ్ళకి తెలిసి వస్తుంది ఎన్నికల తర్వాత అని చెప్తున్నా. సో 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ గారి మీద ఎట్లా ఆయన నాన్ లోకల్ అభ్యర్థి తప్ప
ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడు కూడా అంత తక్కువ. ఆయన నాన్ లోకల్ నాయకుడు. బీఆర్ఎస్ పని అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే టిఆర్ఎస్ తెలుగులో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ భావోద్వేగం రెచ్చగొట్టి తెలంగాణ పదాన్ని వాడుకొని 2 సార్లు అధికారులకు వచ్చి ఇక దేశం మీద వాడాలనుకున్నారు. తెలంగాణ పదం తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. ఇండియా భారత్ అని పెట్టుకున్నారు. అంటే అప్పుడే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నాడు కేసీఆర్, వినోద్ కుమార్, కేటీఆర్. అందుకే బట్ ఎన్నికల్లో అనుభవించారు. ఇప్పుడు ఇక వాళ్ళకి ఎందుకు ఓటేయాలంటే తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే ప్రజలు అమ్మించారు. ఆయన తెలంగాణ పదాన్ని పాటించి తీసేసిన తర్వాత ఆయనకు ఎందుకు ఓటేయాలనుకుంటారు. అందుకే బహుశా తెలంగాణలో ఒక్క సీటు రాదు అని తెలుసుకొని ప్రెస్టేజ్ గురూరు బస్ యాత్ర మొదలుపెట్టాడు. 10 ఏళ్ళు గుర్తుకురాలే ప్రజలు. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ప్రగతి భవన్ ఫామ్ హౌస్ గా పరిమితమైన కేసీఆర్ గారు ఈ రోజు ప్రజలు పక్కన పెట్టిన తర్వాత బస్ యాత్ర వస్తుండ్రు. మేము మొన్న చెప్పిన 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరినట్టుగా ఇప్పుడు ఆయనే బయలుదేరుతున్న పరిస్థితిని ప్రజలు గమనించడం కోరుతున్నా. ప్రజలకు ముందు క్షమాపణ బయలుదేరపండు. వెలిశాల రాజేంద్రరావు గారికి ఎంత మెజారిటీతో గెలవబోతా ఉన్నారు? మంచి మెజార్టీతో వెలిశాల రాజేంద్రరావు గారు గెలుస్తారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. వెలిశాల రాజేంద్రరావు గారు ఎట్లా ఉంది వేములవాడ నుంచి కూడా మంచి మెజార్టీ ఇస్తూ మా మండల్ టీం, గ్రామ టీం, నియోజకవర్గ టీం అంతా కూడా కలిసి కట్టుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ప్రజలకు ఒకటే చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే అభివృద్ధి మరింత ముందుకు దూసుకుపోతుంది. కాబట్టి చేయి గుర్తును గెలిపించని చెప్పి కోరుతూ రాజేంద్రరావు గారు గెలుపు ఖాయం.